Hi guys and welcome to Ashrix. Guys, it's been such a long gap, trust me. నేను గోవా నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇది నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియదు కానీ ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్ గైజ్, లైక్ మెంటలీ ఫిజికలీ. అంటే ఐ వాజంట్ డిస్టర్బ్డ్ బట్ దెన్ యా ఇట్ వాజ్ వెరీ ఎగ్జాస్టింగ్. అంటే ఒక్కొక్కసారి there were so many things guys, like మీకు ఆల్రెడీ తెలుసు స్టూడియో గురించి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ 3 months నుంచి 4 months నుంచి చాలా 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 అంటే చాలా హెక్టిక్ అయిపోయింది వర్క్. సో నాకు బిల్లి గారికి అసలు రిలాక్స్ అవ్వడానికి టైం కూడా దొరకలేదు. అండ్ ఐ వాజ్ జస్ట్ నాట్ ఫీలింగ్ లైక్ షూటింగ్, ఐ వాజ్ జస్ట్ నాట్ ఏబుల్ టు. బట్ చాలా గ్యాప్ అయింది, చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి అని చెప్పి ఈరోజు ఈ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాను. అయితే యాజ్ యూ కెన్ సీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, బిల్లి గారు కూడా లేరు కాబట్టి ఐ థాట్ ఐ జస్ట్ ఫోన్లోనే ఒక వీడియో షూట్ చేసేసి ఎడిట్ చేసి ఇది పెట్టేస్తాను. ఇది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు, కానీ గోవా నుంచి వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల ముందు క్వశ్చన్స్ అడగమని చెప్పాను, అది ఆన్సర్ చేసుకుంటూ ఒక వీడియో చేస్తాను. అదే ఈరోజు చేస్తున్నాను అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ మై ఆన్సర్స్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. బట్ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్స్ ఉంటుంది కదా, సో ఐ ట్రై మై బెస్ట్. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆల్సో మీకు ఒక విషయం తెలుసా, గోవా నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇన్ని పార్సల్స్ వచ్చాయి, అవన్నీ అన్బాక్సే చేయలేదు బికాస్ ఐ ప్రామిస్ టు పీపుల్ దట్ ఐ డూ ఇట్ ఆన్ ఆస్ట్రిక్స్. సో ఈ రోజు వరకు అవి యూజ్ కూడా 1 or 2 యూజ్ చేశాను, కానీ మిగతావన్నీ మీ ముందే నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఐ హ్యాడ్ షాప్డ్ లాట్, అవన్నీ గోవాలో ఉన్నప్పుడు పార్సల్స్ వచ్చాయన్నమాట. సో విల్ డూ దాట్ ఆల్సో ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫన్ క్వశ్చన్, ఆ తర్వాత సీరియస్ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఓకేనా? సో నందు అడిగింది దట్ ఇఫ్ యూ ఎవర్ గెట్ అ ఛాన్స్ టు గో టు బిగ్ బాస్ విల్ యూ గో? ది ఆన్సర్ ఈజ్ నో, ఐ విల్ నెవర్ గో. I don't know, I have a fear of confined spaces guys, and I don't know if I'm really cut out for Big Boss or not. I don't know. Anyway, never say never. ఛాన్స్ ఎప్పుడైనా వస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్ ఈస్ నో. One question from Vaishnavi who says, whom do you love most, Billy garu or Toasty garu? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏం క్వశ్చన్ అండి ఇది? If you ask me to choose, there is no scope that I'm going to choose. ఎందుకంటే బిల్లి గారు ఇదైతే టోస్టీ గారు ఇది. ఐ హోప్ యూ గట్ ది ఆన్సర్. దెన్ వీ హ్యావ్ సత్యశ్రీ who has asked, what is the difference between a normal wax and Rika wax? సో గైజ్ నా వరకు వచ్చేసరికి రీకా వ్యాక్స్ డిడ్ నాట్ సూట్ మీ అట్ ఆల్. మేబీ అది అలవాటు అయిన తర్వాత సూట్ అవ్వచ్చు, బట్ నేను 2 to 3 times రీకా వ్యాక్స్ చేసినప్పుడు ఐ ఫీల్ దట్ అది హెయిర్తో పాటు స్కిన్ని కూడా లాగేస్తుంది టు అ సర్టన్ ఎక్స్టెంట్. అందుకే ఐ స్టార్టెడ్ గెటింగ్ యాక్నే అండ్ పింపుల్స్. హ్యాండ్స్లో చేస్తే హ్యాండ్స్ అయినా సరే, అంటే ఎనీ ప్లేస్ లైక్ ఈవెన్ హ్యాండ్స్ ఆర్ ఆర్మ్స్, ఎక్కడైనా ఐ స్టార్టెడ్ గెటింగ్ పింపుల్స్. అందుకే నేను రీకా టోటలీ అవాయిడ్ చేసేసాను. అఫ్ కోర్స్ ఇట్ లీవ్స్ యువర్ స్కిన్ సాఫ్టర్ ఫర్ సమ్ టెంపరీ కొన్ని డేస్ వరకు, అంతే తప్ప అంత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. సో ఐ ఫీల్ నార్మల్ వ్యాక్స్ ఇస్ మచ్ బెటర్ యాజ్ మై స్కిన్ ఇస్ యూజ్ టు ఇట్. దెన్ గైజ్ వీ హ్యావ్ అ క్వశ్చన్ ఫ్రమ్ భావన హూస్ ఆస్కింగ్, హౌ డూ యూ గెట్ ద మోటివేషన్ టు డూ ద గుడ్ వర్క్ దట్ యూ ఆర్ డూయింగ్? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్, థ్యాంక్ యూ. ఇట్ ట్రూలీ మీన్స్ అ లాట్ టు మీ. సో ద మోటివేషన్ బిహైండ్ స్టార్టింగ్ ఆస్ట్రిక్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను దట్ ఇట్ ఈస్ బేసికలీ, you know, as an artist I have met so many women from all walks of life, but నేను అందరిలో ఒక కామన్ పాయింట్ ఏం నోటీస్ చేశానంటే, ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు వదులుకుంటారు. లైక్ దే డోంట్ కేర్ అబౌట్ దెమ్ సెల్వ్స్. వాళ్ళ ప్రయారిటీస్ చేంజ్ అయిపోతాయి. ఫ్యామిలీ, చిల్డ్రన్ అండ్ ఆల్ బికమ్ దే ప్రయారిటీ, విచ్ ఇస్ గ్రేట్. బట్ దెన్ ఐ ఆల్వేస్ సే దట్ మన కోసం మనము కొంచెం టైం స్పెండ్ చేయాలి. కొంచెం హ్యాపీనెస్ మనకి ఏమి ఇస్తుందో అది మనం తప్పకుండా చేయాలండి. అప్పుడే మనం ఇంకొకరిని, మన ఫ్యామిలీని ఇంకా హ్యాపీగా ఉంచగలుగుతాం. సో ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ దోస్ విమెన్, ఐ ఆల్వేస్ పుట్ మై సెల్ఫ్ ఇన్ దే షూస్. అలా ఆలోచించిన తర్వాత నాకు మోటివేషన్ అదే వచ్చేస్తుంది. ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. దెన్ గైస్ దెర్ ఇస్ అ వెరీ పాపులర్ క్వశ్చన్. అది 1% అంటూ కాదు, చాలా మంది అడిగారు. ఏంటి అంటే, ఫ్యామిలీ ప్లాన్ ఎప్పుడు? వెన్ ఆర్ వీ గోయింగ్ టు సీ యువర్ బేబీస్? వెన్ ఆర్ వీ గోయింగ్ టు సీ చిల్డ్రన్? గైస్ సీరియస్లీ ఐ ఫీల్ దట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ ఫర్ ఎనీ కపుల్. లైక్ నేను నా ఫ్రెండ్స్ లేదంటే నా ఫ్యామిలీలో కూడా ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు అడగను దట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఫ్యామిలీ అని. I feel that is so personal. But then there are many of y'all who truly like us, truly admire us. I can
totally understand why you people must be so excited about it. కానీ ఐ వుడ్ చూస్ నాట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, ఎందుకంటే మాకే తెలియదు. వీ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు టైమ్. ఎప్పుడు అవ్వాలో అప్పుడు అయిపోతుంది అన్నట్టు. Guys, there's a very interesting question from Anuja Sri, and she says, what do you consider a bad phase in your life and how did you overcome it? Firstly, let me tell you guys, a bad phase అంటే నాకు పెద్దగా బ్యాడ్ ఫేజ్ అంటూ ఏమీ లేదు. అండ్ దట్స్ మేబీ బికాస్ హౌ ఐ సీ థింగ్స్. లైక్ ఐఎమ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ నేను ఎక్కువ బ్యాడ్ మీద ఫోకస్ చేస్తే బ్యాడే అవుతుంది. అందుకే నేను బ్యాడ్ మీద ఫోకస్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ యాజ్ వెరీ బిగ్. సో దాట్ ఈస్ వన్ వే ఆఫ్ ట్యాక్లింగ్ ఇట్. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ ద లోయెస్ట్ లో వాజ్ ఎప్పుడైతే ఐ ఎంటర్డ్ ద కెరియర్, ఐ ఎంటర్డ్ దిస్ ప్రొఫెషన్, ద యాక్టింగ్ ప్రొఫెషన్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాను. నాకు పెద్దగా అలవాట్లేదు, నాకు లాంగ్వేజ్ కూడా వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైం నాకు అందరితో అంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అండ్ నాట్ ఆల్వేస్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఐ షుడ్ సే. సో ఐ డి నాట్ నో హౌ టు డీల్ విత్ దోస్ పీపుల్. అండ్ నేను ఇంట్లో కూడా చెప్పలేను, ఎందుకంటే అది వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా మానేమంటారు. సో దాట్ వాజ్ వన్ పాయింట్ వేర్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ నేను మొత్తం నేర్చుకొని ఎలా ఉండాలో ఏంటి అనేది నేర్చుకొని నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. అది ఏ పాయింట్కి వెళ్ళింది అంటే నేను ఆల్మోస్ట్ ఈ ప్రొఫెషన్ మానేస్తాను అన్నట్టు. అది కూడా ఎంటర్ అయిన 1 or 2 yearsకే నేను మానేస్తాను అని అనుకున్నాను. కానీ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆన్ మై వొకాబులరీ, ఆన్ మై యాక్టింగ్ ఎక్సెట్రా. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచే నాకు కొంచెం రెస్పాన్స్ బాగానే వచ్చింది ఇండస్ట్రీలో. కానీ పీపుల్ వర్ ఆల్వేస్ ఇరిటేటెడ్ విత్ మై లాంగ్వేజ్ స్కిల్స్. చాలా అవమానం చేసేవారు. నాకు గుర్తుంది, నా ఎదురుగా కూర్చుని, సరే నేను మాట్లాడలేను కానీ అర్థం చేసుకోగలుగుతాను కదా, ఎదురుగా కూర్చుని ఎంత ఘోరంగా మాట్లాడేవారంటే ఎందుకు వచ్చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చేస్తారు, ఆ టైప్లో అనమాట. వెన్ యూ స్టార్ట్ లైఫ్, ఎస్పెషలీ యువర్ కెరియర్ అండ్ ఆల్, యూ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఐడియా దట్ నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. బట్ రియల్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ క్యాన్ బీ ప్రిటీ బ్యాడ్ గైస్. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా నాకు ఇది నువ్వు చేయలేవు, లేదంటే నా మీద జోక్స్ వేస్తే చేసి చూపిస్తాను అన్నట్టే ఉంటుంది నా యాటిట్యూడ్. సో అది నేను చేసి చూపించాను. అండ్ ఆ తర్వాత అలాంటి వాళ్ళతో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వర్క్ చేస్తే వాళ్ళు బాగున్నారా అన్నట్టు మాట్లాడితే ఐ వాజ్ లైక్, ఓకే, మై జాబ్ ఈస్ డన్. ఓకే, వీ హ్యావ్ అ వెరీ స్వీట్ క్వశ్చన్ ఫ్రమ్ మోనా, విచ్ ఇస్ వెన్ విల్ వీ మూవ్ ఇన్ టు అ న్యూ హౌస్? అండ్ ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, సో డోంట్ వరీ. సో ఫస్ట్లీ గైస్, ఆ రోజు నేను అవుట్ బర్స్ట్ అయ్యాను. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ ఆర్ ఎనీథింగ్. మాకు లూజింగ్ కంటే దాంట్లో ఇమోషనల్ అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఉంది. బికాస్ బిల్లీ గారు హ్యాస్ బీన్ రన్నింగ్ దిస్ స్టూడియో, లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రాపర్టీ బట్ శ్రీనగర్ కాలనీ ప్లేస్లో స్టూడియో 12 to 15 years నుంచి అక్కడ స్టూడియో ఉందండి ఆయనకి. లిటరలీ చిల్డ్రన్ హూ వర్ 4-5 years ఓల్డ్ వాళ్ళందరినీ డాన్స్ చేపిస్తూ పెద్దగా చేశారు ఆయన. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ థింగ్ ఫర్ బిల్లీ గారు. అండ్ see, if he is feeling bad, automatically I'll also feel bad. So that was the only reason. అంతేగాని డబ్బులు దేవుందండి. లైక్ I don't really give that much of importance to money. I have said this in the past also and I'm saying that again. I loss అయింది అని దానికంటే ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ దట్ ప్లేస్ విచ్ బిల్లీ గారు హ్యాస్. బికాజ్ చాలా ఇయర్స్ నుంచి అక్కడే స్టే చేస్తున్నారు, అక్కడే స్టూడియో ఉంది కదా. సో బికాస్ ఆఫ్ దాట్ ఆయన లెట్ గో చేయడానికి he felt very bad and I felt bad along with him. అంతే తప్ప ఇంకేం లేదండి. అండ్ ఎస్, వెన్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు అవర్ న్యూ హౌస్, ఓన్లీ 5-6 monthsలో మా కొత్త హౌస్ మాకు హ్యాండ్ ఓవర్ అవ్వబోతుంది. అండ్ I just cannot, not just me and Billy garu, we cannot contain our excitement. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం, ఇంటీరియర్స్ ఎలా అవుతుంది, టోస్టీ హౌస్ ఎలా అవ్వబోతుంది, అన్నింట్లో చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం అనమాట. సో ఎస్ గైస్, 5-6 monthsలో హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత we will start working on the interiors and all. and మీ అందరు తప్పకుండా దానికి కూడా పార్ట్ ఉంటారు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్ విత్ యూ ఆల్, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చందన నుంచి, ఎనీ టిప్స్ ఫర్ అ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్? Absolutely, I have a lot of tips to give, but number 1 would be keep your ego aside. I know it is very easy to say, కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంది. But let me tell you in a very simple way guys. If you meet a person who you really like,
ఆ పర్సన్కి గుడ్ సైడ్ ఉంటుంది, బ్యాడ్ సైడ్ ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ ఈ గుడ్ సైడ్ ఇంతుందా లేదంటే బ్యాడ్ సైడ్ దానికంటే ఎక్కువ ఉంది. అలా మీకు సైన్స్ స్టార్టింగ్లోనే కనిపించేస్తుంది. ఎప్పుడైనా కొత్తగా ఎవరినైనా కలిస్తే ఆ ఎక్సైట్మెంట్లో ఇవన్నీ మనం చూడము, కానీ అది చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇస్ దట్ పర్సన్ రెడీ టు మేక్ స్మాల్ సాక్రిఫైసెస్ అండ్ చేంజ్ ఫర్ యూ? అదొకటి ఖచ్చితంగా నోటీస్ చేయండి. బికాస్ ఇఫ్ దట్ పర్సన్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి మీరే చేస్తున్నారు, ఆ పర్సన్ నుంచి రెసిప్రొకేషన్ రావట్లేదంటే దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ గైస్. డోంట్ ప్రొసీడ్. Number 3, always listen to your friends and family. I'm talking about neutral people. ఎవరైనా కావాలనే చెప్పే వాళ్ళు కాకుండా ట్రూ ఫ్రెండ్స్ అండ్ ట్రూ ట్రస్ట్వర్ది ఫ్రెండ్స్ ఐ కెన్ సే, అండ్ ట్రస్ట్వర్ది ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఆ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటనేది డెఫినెట్లీ పే హీడ్ టు దాట్ గైస్. ఎందుకంటే మనము బ్లైండ్ అయిపోతాం లవ్లో, వీ విల్ బీ ఇన్ సమ్ అదర్ లోకం కదా. సో ఆ టైంలో ఇవన్నీ నోటీస్ చేయడం చాలా కష్టం. అందుకే ఎప్పుడైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ వర్ది వాళ్ళు ఏదైనా చెప్తే వినండి. వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సార్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ద రిలేషన్షిప్, డోంట్ ఎక్స్పెక్ట్ సాక్రిఫైసెస్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఎండ్. మన వైపు నుంచి కూడా సాక్రిఫైసెస్ ఉంటాయి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. బట్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ టైమ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్. ఆ బ్యాలెన్స్ మీకు కరెక్ట్గా సెట్ అవ్వాలంటే always make sure that this side is more than this side. Okay guys, next question is from Harsha and he or she is asking, do you have a tattoo? Yes, I do. నా లెఫ్ట్ ఫుట్లో కంబోట్ మే అని రాసుంది, అండ్ దాని పక్కనే ఒక చిన్న యాంకర్ సింబల్ ఉంది. కంబోట్ మే అంటే అందరికీ తెలుసు, అంటే ఏదైనా కానీ రెడీ అన్నమాట. సో రెడీ ఫర్ వాట్ అని అడగొచ్చు. రెడీ ఫర్ ఎనీథింగ్ దట్ లైఫ్ హ్యాస్ టు త్రో అట్ మీ. కానీ నేను మా కజిన్స్ మేము చాలా చాలా క్లోజ్ అండి. సో నాకే కాదు, మా 5గురికి ఈ టాటూ ఉంది. సో వాళ్ళ కాంటెక్స్లో ఈ కంబోట్ మే ఏంటంటే ఏదైనా రాని మనము కలిసి ఉంటామన్నట్టు. అండ్ ఆ కంబోట్ మే తర్వాత ఒక చిన్న యాంకర్ సింబల్ ఉంది చూసారా. యాంకర్ అంటే వీఆర్ ఆల్ యాంకర్డ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. దెన్ గైస్, దెర్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ ఐశ్వర్య హూస్ ఆస్కింగ్ హౌ టు మూవ్ ఆన్. Guys, that is easier said than done. Anyone who's been through a breakup will understand that, I feel. And one thing that you should 100% do to move on is remember why you broke up in the first place. మళ్ళీ మీకు ఆ రీజన్ స్ట్రాంగ్ ఎనఫ్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే at that time you are again getting blinded by that feeling of love that you have towards that person. But let me tell you one thing guys, if that person has done something really wrong once, they are extremely likely to do it again and again and again. Why will you want to get your heart broken so many times guys? అంటే చిన్న చిన్న ఈగో క్లాషెస్ వాటి వల్ల మీకు సెపరేషన్ అయిందంటే యూ కెన్ ప్రాబ్లీ గెట్ బ్యాక్ ఆర్ బోత్ ఆఫ్ యూ ఆల్ కెన్ గివ్ ఈచ్ అదర్ అనదర్ ఛాన్స్. కానీ ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ డన్ సంథింగ్ రియలీ బ్యాడ్, I do not believe in giving second chances guys. Trust me, do not do it. You will get your heart broken all over again and you do not need that in life. Next question వచ్చేసి యశిక నుంచి, and she's asking how to get collaborations for a new YouTuber. Okay, this is very interesting guys. So brands always get attracted to people who make good content. Content is the king guys. Like keep doing your good work. And మీకు బ్రాండ్స్ నుంచి అయినా మీకు రావట్లేదు ఆఫర్స్ అంటే బిల్డ్ యువర్ ప్రొఫైల్. లైక్ అట్లీస్ట్ మీ ప్రొఫైల్లో ఒక 20-30 మంచి వీడియోస్ ఉండాలి. ఆ తర్వాత you can start approaching brands. There's nothing wrong with that. This is your work. There's nothing wrong with letting people know that you're interested to work with them. And if it's a brand which you really like, which you really enjoy using, then why not? Just go for it. వాళ్ళకి ఒక సింపుల్ మెయిల్ కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉంటే వాళ్ళ మెయిల్ ఐడి తీసుకుని ఎంక్వైరీ ఫర్ కొలాబరేషన్ అని ఒక టైటిల్ ఇచ్చేసి just tell them that this is my profile, this is what I do, నేను మీ ప్రొడక్ట్స్లో ఇది వాడాను, నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి, ఇఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్నట్టు. స్టార్టింగ్లో మీకు కావాలంటే బాటర్ చేసుకోండి, బట్ ఆఫ్టర్ బాటర్ అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ పంపిస్తారు, మనం వాళ్ళకి వీడియో లేదంటే ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ వాట్ ఎవర్ చేసి పెట్టాలి.
but eventually please start taking payment, guys. Like, you know, your house will not run with free products after a point of time. Please understand that. వాళ్ళు మీ తరఫు నుంచి గెయిన్ అవుతున్నారంటే యూ షుడ్ ఆల్సో గెయిన్ సంథింగ్, ఐ ఫీల్. బట్ ఆల్వేస్ రిమెంబర్, డూ నాట్ డూ ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఇంటెగ్రిటీ. అండ్ సీ, దట్ ఈస్ ఆల్సో లైక్ సబ్జెక్టివ్, యూనో. నాకు ఒక్కొక్కసారి ఏదైనా వర్క్ అవ్వకపోయినా మేబీ వేరే వాళ్ళకి వర్క్ అవ్వచ్చు, లైక్ వేరే యూట్యూబర్స్ దాని గురించి మంచి చెప్పొచ్చు. సో ఐఎమ్ నాట్ గోన్ టు బీ జడ్జింగ్ దెమ్ దట్ ఈ వర్స్ ప్రొడక్ట్ ఉంది, వాళ్ళు ఎందుకు మంచిగా చెప్పారు అని చెప్పి నేను వాళ్ళ క్లాస్ తీసుకోను. That's why I don't get into these messy pot shots with other YouTubers, because I feel that something does not work for me. Okay, fine, it must have worked for them. Anyway, that was a different topic, guys. But build up your page, your brand that way. Do not just collaborate with any brand unless you feel that okay, ee brand kuda chinnadi kani din products quality unnai, appude వాళ్ళతో చేయండి. కానీ జస్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకొని చేయకండి. ఎందుకంటే రేపు మీకు మంచి బ్రాండ్స్ వాళ్ళు మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దే విల్ టేక్ అ లుక్ అట్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్లో అన్ని ఏమేమో బ్రాండ్స్ ఉంటే దే విల్ నాట్ అప్రోచ్ యూ. సో దీస్ ఆర్ ఫ్యూ టిప్స్ దట్ ఐ కెన్ గివ్ యూ. అండ్ ఆల్సో యూ కెన్ చెక్అవుట్ మై హౌ టు బీ అ సక్సెస్ఫుల్ యూట్యూబర్ వీడియో. అందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. డూ చెక్ ఇట్ అవుట్. ఓకే, దేర్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ సమ్మన్, వాట్ ఈస్ యువర్ 5-year ప్లాన్? నాకు ఇక్కడ 6-month ప్లానే లేదండి. ఈ 2020 మాత్రం అందరి ప్లాన్స్ని టోటల్గా టాప్సీ-టర్వీ చేసేసింది. అండ్ ఐమ్ నాట్ మచ్ ఆఫ్ అ ప్లానర్ ఎనీవే, ఐఎమ్ మోర్ ఆఫ్ అ స్పాంటేనియస్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ Srinija David, అబౌట్ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ వర్డ్స్. వాట్ కెన్ ఐ సే అబౌట్ మై పేరెంట్స్? Actually, there was one phase in my life, there are few incidents which I really can't talk about in front of the camera. కానీ ఆ సిచ్యువేషన్ నుంచి they got me out of that mess and that situation that I was in. I can only say that ఇది నేను నా పేరెంట్స్ గురించి చెప్పట్లేదు. ప్రతి ఒక్క పేరెంట్ హ్యాస్ గాడ్ ఇన్ దెమ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. గాడ్ వరల్డ్లో అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి పేరెంట్స్ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే అబౌట్ మై పేరెంట్స్ ఇన్ మై వర్డ్స్. నెక్స్ట్ questions guys from so many people, that మీ డయట్ ఏంటి, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీ టమీని ఎలా మీరు అంత ఫ్లాట్గా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డోంట్ హ్యావ్ అ ఫ్లాట్ టమీ, ఆ రోజులు పోయాయి. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా డయట్ అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డయట్స్ ఆర్ ఆల్ ఆన్ మై ఛానల్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఇప్పుడు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అనేది నేను తొందరలోనే చేయబోతున్నాను. అండ్ ఐ హ్యావ్ నాట్ లాస్ట్ వెయిట్ గైస్, చాలామంది అది కూడా అడుగుతున్నారు. ఇట్స్ జస్ట్ పోజింగ్ స్కిల్స్ అంతే. మనం కరెక్ట్ యాంగిల్లో పోజ్ చేస్తే అది వెయిట్ లాస్ లాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అలా జరగలేదు. వన్ సీరియస్ టిప్ దట్ ఐ కెన్ గివ్ యూ పీపుల్ ఇస్ దట్ మీరు ఎప్పుడైనా 2 to 3 kgs మ్యాక్సిమం పుట్ ఆన్ అయ్యారు అని మీరు ఫీల్ అవ్వడం కష్టం వెన్ యూ హ్యావింగ్ అ గుడ్ టైమ్, బట్ దెన్ ఆటోమేటిక్లీ మీ బట్టలు టైట్ అయిపోతాయి కదా, దట్ మీన్స్ యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. ఆ టైంలోనే కట్ డౌన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. లేదు 5, 6, 7 kgs అలా పెరిగిపోయారనుకోండి, మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టం. ఐ స్వేర్, ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. సో డోంట్ గో దట్ వే గైస్. Then there is a very sweet question from Supriya Reddy. Will you go for a lunch with any of your subscribers? Of course I will. Why not? In fact, నేను వెయిట్ చేస్తున్నాను దట్ ఈ లాక్డౌన్, ఈ కరోనా టెన్షన్ ఈ అంతా అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడైతే వస్తుందో, ఐ వాంట్ టు ప్లాన్ అ మీట్ అండ్ గ్రీట్ విత్ ఆల్ యూ బ్యూటిఫుల్ సోల్స్, గర్ల్స్, బాయ్స్, ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ టు బి వెల్కమ్. తొందరలోనే దాని డీటెయిల్స్ షేర్ చేస్తాను వన్స్ ద వ్యాక్సిన్ ఇస్ అవుట్ గైస్. ఓకే, వీ హ్యావ్ అ క్వశ్చన్ ఫ్రమ్ ఇందు. మీకు బిల్లి గారికి గొడవలు వస్తాయా? అఫ్ కోర్స్ వస్తాయి, ఎందుకు రావండి, చాలా పెద్ద గొడవలే వస్తాయి. See, although my relationship 14 years undi, but when you start living with a person, it's an altogether different ball game. But as I said, ఇంతకు ముందు రిలేషన్షిప్ లోనే మీరు ఉన్నప్పుడే చెక్ చేసుకోండి, గుడ్, బ్యాడ్, వాట్ ఈస్ అవుట్ వేయింగ్ ది అదర్, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోండి. ఆఫ్టర్ దాట్ గొడవలు వచ్చినా, పెద్ద గొడవలు వచ్చినా, యు నో దట్ ఓకే, దిస్ పర్సన్ క్యాన్ బి దిస్ బ్యాడ్, దీనికంటే దే కాంట్ బి బ్యాడర్. సో దాన్ని బట్టి మనం చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలి, కాంప్రమైజ్ చేసుకోవాలి, కొత్తగా అర్థం చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. బట్ it's okay, like if you know those limitations of the good and bad, you just have to go with the flow, be spontaneous, make a little compromises. అంటే ఇద్దరు సైడ్స్ నుంచి నేను ఓన్లీ వైఫ్ చేయాలి అని చెప్పట్లేదు. అర్థమైందా బిల్లి గారు? Okay, Shruti Kriti has some interesting questions. Please make some videos about self-love and self-care. I would definitely love to do that. దీని మీద పెద్దగా ఎవరు మాట్లాడారు, ఎవరు దీని ఇంపార్టెన్స్ గురించి స్ట్రెస్ చేయరు. బట్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ, ఇఫ్ యూ డు నాట్ లవ్ యువర్ సెల్ఫ్,
you cannot make another person happy or love that person fully. This, and she also has asked that how did you decide to take up YouTubing as a full-time career? It was a very bold decision on my part. చాలా బోల్డ్గా నేను డిసైడ్ అయ్యాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నాకు బిల్లీ గారిది 100% సపోర్ట్ ఉంటుందండి. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. లైక్ ఆయన నాకు యూట్యూబింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పారు, నువ్వు స్టార్ట్ చేయరా, ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను, నేను ఉంటాను నీతో. అంటే నాకు చాలా డౌట్ ఉండేది, సెల్ఫ్ డౌట్ చాలా ఉండేది ఆ టైంలో. బికాజ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ యూ డన్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్. కానీ ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. అండ్ ఐ డోంట్ నో, వన్ థింగ్ ఐ వాజ్ 100% షూర్ ఆఫ్, దట్ యాక్టింగ్ అనేది నేను లైఫ్ లాంగ్ అయితే చేయలేను. అండ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఐ డోంట్ ఎంజాయ్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ లవ్ యాక్టింగ్. కానీ యాక్టింగ్ ఈజ్ అ వెరీ డిమాండింగ్ కెరియర్. అది అందరు అనుకుంటారు ఓన్లీ గ్లామర్, ఓన్లీ ఎంజాయ్మెంటే ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మేము 6-6:30కి లొకేషన్లో ఉంటే బయటికి వచ్చేసరికి నా టైం వచ్చేసి గొడవ పడి ఫిక్స్ చేసిన టైం 8 o'clock. మిగతా వాళ్ళు 10, 12. You can't do that all your life. Don't see myself doing that all my life. This is equally enjoyable for me ఎందుకంటే I love being in front of the camera, and at the same time నేను ఎర్న్ కూడా బాగా చేస్తున్నాను ఇందులో. లైక్ యాక్టింగ్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాను. సో ఐ థాట్ వై నాట్. ఓకే, శ్రీమాధురి ఆల్సో హ్యాస్ అ క్వశ్చన్, అండ్ ఈ క్వశ్చన్ నాకు తెలిసి చాలా మంది కూడా అడిగారు, దట్ మీ రెఫరెన్స్తో యాక్టింగ్ ఛాన్సెస్ ఇప్పించండి అంటే. గైజ్, ఐఎమ్ అన్ యాక్టర్, నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డైరెక్టర్ కాదు. వాళ్ళు రెఫర్ చేస్తే యాక్టింగ్ ఆఫర్స్ వస్తాయి, కానీ యాజ్ యాక్టర్స్ లైక్ ఐ డోంట్ నో హూమ్ టు రెఫర్ యూ టు. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా అవుట్ ఆఫ్ టచ్ అయిపోయానండి. ఇంకొక విషయం, మేము యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు చెప్తాను. నేను ఒక బ్యూటీ కాంటెస్ట్ విన్ అయ్యాను. అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాను, అండ్ అది విన్ అయ్యాను నేను. ఆ పిక్చర్స్ ఎవరో ప్రొడ్యూసర్స్ చూశారు, ఫోటోగ్రాఫర్కి కాంటాక్ట్ చేశారు. ఫోటోగ్రాఫర్ నాకు కాంటాక్ట్ చేసి చెప్పారు ఇలా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ మై యాక్టింగ్ ఆఫర్. ఐ డోంట్ రియల్లీ నో దట్ అంటే ట్రై ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి. మేబీ యూ షుడ్ స్టార్ట్ విజిటింగ్ సమ్ మూవీ ఆఫీసెస్ ఆర్ సీరియల్ ఆఫీసెస్, లేదంటే మీకు ఫీల్డ్లో ఎవరైనా పరిచయం వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మీరు అడిగి మీరు యూ కెన్ స్టార్ట్ సర్క్యులేటింగ్ యువర్ పిక్చర్స్ అండ్ ఆల్. అలా మీరు చేయొచ్చు. కానీ ఒక విషయం గైస్, ఎవరైనా మేము డబ్బులు తీసుకుని యాక్టింగ్ ఇప్పిస్తామంటే లేదు, ఫస్ట్ మీరు యాక్టింగ్ ఛాన్స్ ఇప్పించండి, ఆ తర్వాత మీకు డబ్బులు ఇస్తామనేది తెలివిగా ఉండండి. ఇలా కూడా స్కామ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో బీ కాషియస్ గైస్. బిఏ శృతి నుంచి ఇంకొక క్వశ్చన్ ఉంది, దట్ షీ లవ్స్ మీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ రైట్ బ్యాక్. అండ్ వాట్ డూ యూ డూ వెన్ యూ ఫీల్ లో? Guys, when I'm in front of the camera, I'm always very happy and bubbly and cheerful. But actually when I feel low, I just don't talk to anyone for a very long time. నేను బిల్లి గారితో కూడా వెంటనే నేను షేర్ చేయలేను ఫీలింగ్స్ని. ఆఫ్టర్ ఐ సార్ట్ ఆఫ్ హీల్ మై సెల్ఫ్, కొంచెం కమ్ టు టర్మ్స్ విత్ ఇట్, అండ్ కొంచెం దాన్ని నాకు నేనే రిపేర్ చేసిన తర్వాత ఆయనకి చెప్తాను, నాకు ఇలా జరిగింది, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని అప్పుడు చెప్పగలుగుతాను. కానీ వెన్ ఇట్స్ ఫ్రెష్ అప్పుడు I just cannot talk about it to anyone. There is a question from Jayashree, and she says, how much do you earn from YouTube and how to earn on YouTube? So how to earn అనేది, how to be a successful YouTuber అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. How much I earn, that again I feel is something personal guys. I don't think I would ask that to anyone, so I don't feel comfortable discussing that. But I can say that I make more than I used to make when I was acting, so I'm happy. Then Vasundhara nunchi oka question undi, that don't you feel that you will regret because you have quit acting? No, I don't think so, because as I said, I did not really see myself doing that all my life. And oka point lo stagnation point vachesindi, because there's nowhere I can go beyond what I have achieved already. I've done a lot. I've done so many serials. I've done so much work in the industry. Prati oka character chesesanu, and Agni Sakshi was like ఫినాలే ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఒక్క నెగిటివ్ అయినా చేయాలి నా కెరియర్లో అంటే, ఆ నెగిటివ్ వచ్చిందా, ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ సాటిస్ఫైడ్, ఐఎమ్ డన్ అని అనుకున్నాను. ఇట్ ఈస్ నాట్ అ డోర్ దట్ ఈస్ పర్మనెంట్లీ క్లోజ్డ్. రేపు నేను చేయాలనుకుంటే ఐ కెన్ అగైన్ గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ దట్ ఐ నో అండ్ ప్రాబ్లీ గెట్ ఇన్ టు ఇట్ అగైన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ am done. So guys, those were few of the questions which I found interesting and worth answering. మీకు కూడా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పర్సనల్ క్వశ్చన్స్ కాకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ.
ఇఫ్ ఐ హ్యావ్ నాట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఎర్లియర్. ఎందుకంటే ప్లీజ్ గైస్ బోర్ అయిపోతారు, అందరూ చూసే వాళ్ళు కూడా బోర్ అయిపోతారు అదే క్వశ్చన్స్ అడుగుతుంటే, అదే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు నా షాపింగ్ అంతా అన్బాక్స్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఓకే, హియర్ ఇట్ ఈస్. నంబర్ 1 గైస్, నాకు ఫైనల్గా ఒక మంచి గ్వాషా స్టోన్ దొరికింది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ నైకా. ఇదిగోండి చూడండి. నేను ఇంతకు ముందు చూపించే దాని మీద షేప్ కొద్దిగా డిఫరెంట్ ఉంది, బట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ గైస్ 7 to 8 times ఇప్పటికీ యూజ్ చేశాను. అండ్ ఇట్ ఈస్ వెరీ స్మూత్, వెరీ బ్యూటిఫుల్. నేను అనుకున్నాను ఈ షేప్ ఇలా ఉంటే గ్రిప్ ఉండదు అని, బట్ గ్రిప్ ఇస్ ప్రిటీ గుడ్. కెన్ సేఫ్లీ గో ఫర్ దిస్. ఇది మీకు కావాలంటే నేను లింక్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ మచ్ బెటర్ దన్ ద అమెజాన్ గ్వాషా స్టోన్ దట్ ఐ హ్యావ్, ఎందుకంటే దీనికి ఎడ్జెస్ చాలా స్మూత్ గా ఉన్నాయి, స్కిన్ అసలు పుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ గైస్, ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ హైలైటర్. సో ఇది రీసెంట్గా నేను ఒక ఫోటో షూట్ చేశాను. మన కాఫీ స్క్రబ్ అండ్ వెడ్డింగ్ లుక్ బుక్ వీడియో వచ్చింది కదా, అందులో మేకప్ ఆర్టిస్ట్ నాకు యూజ్ చేసిన హైలైటర్ ఇది. ఐ షో యూ. ఇట్స్ సచ్ అ ప్రిటీ పింక్ గైస్, లైక్ ఇట్స్ లైక్ అ వెరీ డెలికేట్, ఇట్స్ లైక్ అ న్యూడ్ పింక్ కైండ్స్. అండ్ మీరు కనుక నా కలర్లో ఉంటే, లేదంటే నాకంటే ఫేర్ ఉంటే, దట్ ఎక్కువ డీప్ మీ స్కిన్ టోన్ లేకపోతే మీకు కూడా సూట్ అవుతుంది. ఐ షో యూ ద షిమ్మర్. చూసారా, అది చాలా న్యాచురల్గా ఉంది. ఒక్కొక్కసారి పింక్ వస్తుంది లైట్గా. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ స్కిన్. ఇది బెనిఫిట్ నుంచి డాండెలియన్ అనమాట, అండ్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. నెక్స్ట్ అప్ గైస్, ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ గుడీస్ ఫ్రమ్ ది ఎర్త్ రిథమ్. ఇదిగో చూడండి, వెరీ ది అల్ట్రా డిఫెన్స్ సన్ స్క్రీన్. నేను గోవా ట్రిప్ లో కూడా మొత్తం ఇదే వాడాను. అండ్ దిస్ ఇస్ మై కరెంట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ గైస్. ఇట్ అబ్జార్బ్స్ సో బ్యూటిఫుల్లీ. లైక్ ఐ జస్ట్ అప్లై. నేను ఎక్కువ రబ్ చేసి అబ్జార్బ్ చేయను సన్ స్క్రీన్ని, బికాస్ ఐ ఫీల్ ఇట్ షుడ్ బీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్. కానీ ఇది అప్లై చేసిన తర్వాత నో వైట్ కాస్ట్ అస్సలు ఉండదు, కొంచెం ఆయిలీగా ఉంటుంది. జస్ట్ లీవ్ ఇట్ 5 minutes. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేయండి, కొద్దిగా ఇలా లైట్గా మసాజ్ చేయండి, అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఇట్స్ కూడా బ్యూటిఫుల్ టెక్స్చర్ గైస్, యూ మస్ట్ ట్రై టు బిలీవ్ ఇట్. సో చాలా మంది సన్ స్క్రీన్ గురించి అడుగుతున్నారు. పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఫ్రీ ఆఫ్ నాస్టీ కెమికల్స్. గ్రేట్ ఆప్షన్ ఎర్త్ రిథమ్. అయ్యో మర్చిపోయాను. నేను ఒకటి మర్చిపోయాను. ఏంటి అంటే ద క్లియర్ స్కిన్ సెరమ్ ఫ్రమ్ ది ఎర్త్ రిథమ్. ఐ వాంటెడ్ టు షో యూ దాట్ విత్ దిస్, విత్ ద ఫైటోఫ్యూజ్ మాయిశ్చరైజర్. Guys, again one of the most beautiful combinations that I've ever used for my face. I'm using something else now, but a clear skin serum plus this moisturizer did wonders for my skin at one point of time. ఎప్పుడంటే ఇండియన్ స్కిన్ కేర్ బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, అందులో కూడా ఇదే కాంబినేషన్ గురించి మీకు చెప్పాను. అట్ దట్ టైమ్ ఐ వాజ్ యూజింగ్ ఇట్. చెక్ అవుట్ హౌ మై స్కిన్ వాజ్ అట్ దట్ పాయింట్ ఆల్సో. It's one of my favorite combinations. Like Tribe Concepts di Kumkumadi Telam and Face Brightening Daily Cleanser ela. Ee combination kuda alantide oka hit combination anamata. Then I have 2 cleansing products from the Earth Rhythm only. Ido chesi the Gel to Milk Jelly Cleanser. Idi nenu okkasari teesi use chesanu. Intaku mundu nenu already 1 jar finish chesesanu. And again, if you want something fancy, this is amazing, because ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. లైక్ ఫర్ అ జెల్లీ క్లెన్జర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, బట్ ఓ మై గాడ్, ఇట్ జస్ట్ మెల్ట్స్ ఆన్ యువర్ ఫేస్ అండ్ మెల్ట్స్ యువర్ మేకప్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బట్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్, నేను లింక్స్ అన్ని వదిలేస్తాను, బట్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ అ గుడ్ ఓల్డ్ బేబీ ఆయిల్. తర్వాత ఎర్త్ రిథమ్ నుంచే నేను సెకండ్ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఐ హ్యావెంట్ యూజ్ దిస్ ఎర్లియర్, ద మచ్చా గ్రీన్ టీ వేరియంట్. కానీ నేను ఇంతకుముందు ప్రాపలిస్ది యూజ్ చేశాను, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ అ క్లెన్జింగ్ బామ్. ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద జెల్లీ. సో ఒకవేళ మీరు ఇది కూడా ట్రై చేయాలనుకుంటే, ఇట్స్ లైక్ ప్రాపలిస్ క్లెన్జింగ్ బామ్ నేను యూజ్ చేశాను కాబట్టి ద టెక్స్చర్ ఇస్ గుడ్ బి ద సేమ్, అది నాకు తెలుసు. ఓన్లీ వేరియంట్ మారింది అంతే. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది బామ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కొంచెం మీ నేల్తో ఇలా స్క్రేప్ చేసి ప్లేస్ ఇట్ ఆన్ యువర్ పామ్, రబ్ ఇట్ బిట్వీన్ యువర్ పామ్స్. అది వార్మ్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫేస్కి అప్లై చేయండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు రిమూవ్ యువర్ మేకప్. నేను కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కొన్నాను. ఈ స్ప్రింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఆర్ ది బెస్ట్ గైస్. లైక్ దే డోంట్ పుల్ యువర్ హెయిర్ అట్ ఆల్. యూ ట్రై ఇట్ ఇఫ్ యూ క్యాన్. ఇది కూడా నేను నైకాలో కొన్నాను. దెన్ ఐ పిక్డ్ అప్ 2 products ఫ్రమ్ ద కే బ్యూటీ దిస్ టైమ్. సో ఐ పిక్డ్ అప్ దిస్ కాంటూర్ స్టిక్. ఇది వచ్చేసి ద లైటెస్ట్ షేడ్ విచ్ ఇస్ బేజ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు నా కలర్కి నేను మీడియం కూడా వాడొచ్చు, బట్ ఐ వాంటెడ్ సంథింగ్ విచ్ డస్ నాట్ షో, లైక్ జస్ట్ ఒక షాడో లాగా ఉండాలి. డే టైంకి కాంటూర్కి ఎక్కువ షార్ప్ లైన్ లాగా కనిపించొద్దు అన్నట్టు ఇది తీసుకున్నాను. యూజ్ కూడా చేశాను. మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇఫ్ యూ హ్యావ్ అ కలర్ లైక్ మైన్, చూడండి. ఓకే, అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్
బ్లెండ్ విత్ యువర్ ఫింగర్. చాలా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. అండ్ కెన్ యూ సీ దట్ గైస్, ఇట్ జస్ట్ క్రియేట్స్ అ లైట్ షాడో. అది ప్రామినెంట్గా కాంటూర్ లాగా అలా తెలియదు ఎవరికి. సో దాట్స్ వై ఐ పిక్డ్ అప్ దిస్ కలర్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ నా మైండ్లో ఏముందో అదే వచ్చింది. టెక్స్చర్ చాలా స్మూత్గా ఉండి కే బ్యూటీలోనే ఒక లూజ్ పౌడర్ తీసుకున్నాను, విచ్ ఐ హ్యావెంట్ ట్రైడ్ యాజ్ యెట్, బట్ దీని గురించి రివ్యూస్ అయితే బాగున్నాయి. ద బాక్స్ ఇస్ రియలీ నైస్. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత ఇది ఒక మెష్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది విచ్ విల్ గివ్ యూ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ పౌడర్ దట్ యూ నీడ్. అండ్ లైక్ సి ఇట్స్ వెరీ ఫైన్. అండ్ అలా మనం పోర్స్ మీద పౌడర్ కొంచెం రాస్తే పోర్స్ ఇమ్మీడియట్లీ కొంచెం చిన్నగా కనిపిస్తాయి. ఈ సైడ్ చూడండి, ఈ సైడ్ చూడండి. సో లూజ్ పౌడర్ ఆర్ ఏదైనా మంచి ఫైన్ క్వాలిటీ పౌడర్తో ఆ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అండ్ దిస్ షేడ్ ఐ థింక్ ఐవ్ డన్ అ గుడ్ జాబ్ విత్ ద షేడ్స్ దిస్ టైమ్. ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూసారా నా కలర్కి. ఈ షేడ్ వచ్చేసి ఐ గాట్ ఇట్. సో షేడ్ నెంబర్ వచ్చేసి లాటే. ఓకే, దెన్ గైజ్ ఐ బాట్, ఇందులో ఒకటే ఉంది, ఇంకొకటి నేను యూజ్ చేస్తున్నాను. చాలామంది మంచి యాపిల్ సైడర్ వినిగర్ సజెస్ట్ చేయండి అని చెప్పారు. సో నేను దీని మీద ఒక వీడియోని చేస్తాను బికాజ్ ఐ వాంటెడ్ టు డూ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. యాపిల్ సైడర్ వినిగర్ ఎఫర్విసెంట్ టాబ్లెట్స్ లాగా ఉంటాయి. మీకు పులుపు లేదు, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ డజంట్ డ్యామేజ్ యువర్ టీత్ ఎనామెల్. ఎందుకంటే యాపిల్ సైడర్ వినిగర్తో అదే ఇష్యూ వస్తుంది కదా. దీని గురించి నేను డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి it had to be there. Come on, yeah. Tribe Concepts. Come on. Tribe Concepts and Ashmita. Best friends. Tribe Concepts the hair mask anti-dandruff the try చేస్తున్నాను because I am fed up. Like keratin చేసిన తర్వాత నేను ఇప్పుడు వరకు మాస్క్ వాడలేను, నేను యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడలేను, అండ్ మై డాండ్రఫ్ ఈజ్ జస్ట్ నాట్ స్టాపింగ్. లైక్ నాకు కెరటిన్ చేయకముందు ఎంత ఉండేది అంతే ఉంది. ఇట్ డి నాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. దాట్స్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్. కొంతమందికి కెరటిన్ చేసిన తర్వాత డాండ్రఫ్ వచ్చిందంట, నాకు అలా ఏం లేదు. నాకు స్టార్టింగ్లో కూడా ఉంది, విచ్ యూ కెన్ సీ ఇన్ మై కెరటిన్ వీడియో. నేను చెప్పాను దట్ వాళ్ళు యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ షాంపూతో హెయిర్ వాష్ చేసి ఆ తర్వాత కెరటిన్ నాకు స్టార్ట్ చేస్తున్నారని. బట్ ఐఎమ్ ఫెడ్ అప్ గైస్. లైక్ ఐ వాంట్ టు యూజ్ అదర్ థింగ్స్ నౌ. నేను ఇప్పుడు ఆయిలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను ఈ ప్యాక్ కూడా రాయడం స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. చాలా చాలా బాగుంది. హాఫ్ అన్ అవర్ వరకు మనం ఈ ప్యాక్ వదలాలి. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఇండివిజువల్ ప్యాక్స్ వస్తాయండి. లైక్ వన్ టైమ్ ఇస్ ఫర్ వన్ యూజ్ అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఆల్ ఓవర్ యువర్ హెయిర్. యువర్ స్కాల్ప్లోనే మీరు రాయాలి, తీయాలి, ఇది కలపాలి జస్ట్ వాటర్లో, అది ఇక్కడ రాయాలి, మళ్ళీ పార్టిషన్ తీయండి, మళ్ళీ ఇలా రాయండి. ఓకే, హాఫ్ అన్ అవర్ వరకు యూ విల్ ఫీల్ లైక్ యువర్ హెడ్ ఈజ్ ఆన్ ఫైర్. అంతా కూడా బర్న్ అవ్వదు, నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. కొంచెం టాలరేట్ చేసుకుంటే న్యాచురల్ వేలో ఇంత బ్యూటిఫుల్గా మీరు డాండ్రఫ్ రిమూవ్ చేయాలంటే అంతకంటే ఇంకేం కావాలండి. లైక్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. నాకు చూడండి ఇప్పుడు నాకు డాండ్రఫ్ మీకు కనిపిస్తుందా? ఆల్ బికాస్ ఆఫ్ దాట్. మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ లైక్ అ హెర్బల్ కైండ్ ఆఫ్ న్యాచురల్ కైండ్ ఆఫ్ అ స్మెల్. ఇఫ్ యూ క్యాన్ టాలరేట్ ఇట్ దెన్ గో ఫర్ ఇట్. అగైన్ నేను వీక్ది వ్యాక్సింగ్ స్ట్రిప్స్ తీసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా ఇంట్లోనే అన్నీ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఇంట్లోనే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎవరిని పిలిపించాలి లేదంటే నేను పార్లర్కి వెళ్ళడం అనేది ఐ డోంట్ నో, ఐ స్టిల్ నాట్ కంఫర్టబుల్. నేను ఇంకా ఇంట్లోనే చేస్తున్నాను. అండ్ ఆ వ్యాక్సింగ్ వీడియో మీరు చూడలేదంటే చూడండి. ఇట్స్ వెరీ సింపుల్ టు వ్యాక్స్ అట్ హోమ్. దేర్ ఈజ్ నో ఇష్యూ వాట్స్ ఎవర్. అంతే అండి, అన్నీ చూపించేశాను. అండ్ ఒక నైట్ సూట్ కూడా తీసుకున్నాను, అది మర్చిపోయాను. అది ఎప్పుడైనా వీడియోలో వేసుకొని చూపిస్తాను. ఓకేనా గైస్? అదొచ్చేసి ఎండ్ ఆఫ్ మై క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అండ్ షోయింగ్ యూ వాట్ ఆల్ ఐ బాట్ ఆఫ్ లేట్. I hope you enjoyed this episode, guys. If you enjoyed this episode, you know what you have to do. Please subscribe, like and share. It'll make me very, very happy. And all my social media handles, ఇంకా చాలా లిస్ట్ పెరిగిపోయింది యాప్తో పాటు, కాబట్టి అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో వేసేస్తాను, మీరు చూసి అన్నిట్లో ప్లీజ్ బీ కనెక్టెడ్ విత్ మీ. It makes me very happy, guys, and it also helps me grow. I hope you liked this episode. See you on the other side. Till then, it's bye from Asterix.